కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ సీఐ ఆడియో వైరల్ గా మారింది. అట్రాసిటీ కేసులో 3 లక్షల రూపాయలు తన దగ్గర తీసుకున్నావంటూ మధ్యవర్తి సీఐపై మండిపడ్డారు. పర్సనల్ బాత్రూమ్ బకెట్లో 3 లక్షల రూపాయలు పెట్టానని చెప్పాడు. ఆయన కేసు ఎలా పెట్టావంటూ సీఐ వైఖరిపై మధ్యవర్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఐ మధ్యవర్తి మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులో ఉన్నాను. ఎక్కడ సార్? నేను లిసన్ టు మీ క్రికెట్ దగ్గర ఉన్నారండి. వినండి ముందుగా ఏమైందో చెప్పండి. నువ్వు చెప్తున్నాను. ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి 3 లక్షలు పెట్టే చూసిరా? 3 లక్షలు ఎవరు? వినండి. హలో, ఎవరు పెట్టారండి? ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి? మినిమం నేను 3 లక్షల రూపాయలు లోపల దాని లోపల మీ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉన్నది కదా, దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు? ఒకసారి అండి, ఒకసారి అది కాదు సార్, వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఇవన్నీ పిట్ల కథలు వద్దు కానీ గౌరవనీయ సర్టిఫికేట్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తాందని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? బాగా చెప్తా, చూపెట్టాడు కాదు. ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా. నేను మీ బాత్రూమ్ చెప్పరండి. ఇప్పుడు ఇవన్నీ కాదు రవిభాయ్, మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా? నేను యాకూబ్కి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు. నువ్వు నన్ను నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవిభాయ్. లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను, ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను. అవన్నీ ఇస్ ద రైట్ థింక్. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా. ఓకేనా? ఛాంబర్ లో అన్నోన్ పర్సన్ ఎట్లా కృష్ణారావు గారు ఆ టైం కృష్ణారావు గారు వచ్చి మాట్లాడిపిస్తుంది. మీకు లంచం ఇచ్చిన బాత్రూమ్ లో పెట్టినా, దాని తర్వాత కూడా ఎట్లా చేసారు మీరు అట్రాసిటీ? సరే మీరు ఏవచ్చు, అది గౌరవ వద్దు కానీ నాకు నిన్ను నమ్మడం మోసం చేసిన ఇప్పుడు నువ్వు మోసం చేసినట్టు కాదా? నేను 3 లక్షలు అని చెప్పేసి మళ్ళా ఇప్పుడు 3 లక్షలు తీసుకుని ఎఫ్ఐఆర్ చెప్పేసి ఎట్లా పడతారు? ఇప్పుడు 3 లక్షలు తీసుకుంటాం. కరీంనగర్ సీఐ ఆడియో వైరల్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సో మొత్తంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట సిఐ రవికి సంబంధించి మరో మధ్యవర్తి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియో పైన ఈ ఆడియో వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. వారు ఈ ఆడియో పైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ సిఐతో అవతల మాట్లాడిన మధ్యవర్తి సాబీర్ అనే వ్యక్తి మరో వీడియోను కూడా, అంటే తన సొంత మాట్లాడుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అందులో సిఐకి బాజాప్తాగా 3 లక్షలు తన సిఐ ఛాంబర్ లో ఉండే బాత్రూమ్ లో ఉండే బకెట్ లో 3 lakhs పెట్టానని, రేపు తన మీద మరో అక్రమ కేసులు కూడా బనాయించే అవకాశం ఉందని ఈ వీడియో విడుదల చేస్తున్నానంటూ కూడా చెప్పారు. అంటే ఒక స్పై కెమెరా ద్వారా 3 లక్షల రూపాయలు అందులో పెడుతున్నది సిఐ మాట్లాడింది అన్ని కూడా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సాబీర్ అనే వ్యక్తి ఇంకో వీడియోను కూడా విడుదల చేశారు. జమ్మికుంటలోని ఒక డైరీకి సంబంధించిన వ్యవహారంలో మధ్యవర్తిగా సాబీర్ అనే వ్యక్తి వ్యవహరించాడు. అయితే తిరిగి వారిపైనే కేసు, అంటే సిఐ ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు సిఐ కేసు నమోదు చేయడం, అట్రాసిటీ కేసు నమోదు చేయడం పైన బాధితుడు సిఐతో ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా ఈ ఆడియో ప్రస్తుతం అయితే వైరల్ అవుతోంది. సో ఈ మొత్తం ఘటన మీద అయితే పోలీసులు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఒక ఉన్నతాధికారితో దీనిపైన విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జమ్మికుంటకు సంబంధించి కూరపల్లిలో ఎస్ఆర్కే డైరీ ఆ యాజమాన్యానికి, అందులో గతంలో విధులు నిర్వహించినటువంటి వారికి సంబంధించినటువంటి అంశం విషయం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు, గోవింద రెడ్డి గారు, మధు గారుతో పాటు
డైరీ చైర్మన్ బండారు మారుతి గారికి సంబంధించినటువంటి వివాదం లోపల ఎర్రంశెట్టి కృష్ణారావు గారు నన్ను మధ్యవర్తిత్వం వహించడానికి నన్ను ఆశ్రయించినప్పుడు నేను ఇట్టి విషయమై గౌరవ సిఐ గారి దగ్గరికి పోవడం జరిగింది. దీని లోపల ఖచ్చితంగా న్యాయం మీ దిక్కున్నా సరే ఒత్తిడి మేరకు నేను వారిపైన కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగింది. 3 లక్షల రూపాయల లంచాన్ని ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు 3 లక్షల రూపాయలు ఆయన ఛాంబర్లో కూర్చున్న తర్వాత 28 నుంచి 30వ తారీఖు సిసి ఫుటేజ్ను ఆయన ఛాంబర్ లోపలిది పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులు కూడా అడుగుతా ఉన్నా. నేను ఆయన ఛాంబర్ లోపల ఉన్నటువంటి బాత్రూమ్ లోపలికి వెళ్ళమనడము, ఆ బకెట్లో 3 లక్షల కవర్ పెట్టేసే సాబిర్ అనడము, దాని తర్వాత నేను వెళ్ళి రావడం జరిగింది. మరలా బాధితుడిపైనే గౌరవ సిఐ గారు ఒక అట్రాసిటీ కేసు, బేస్లెస్ కేసు ఫైల్ చేయడం జరిగింది.